సహస్ర బర్త్డేకి ఆ నిందితుడు వచ్చాడు. వాడి అక్కతో కలిసి వచ్చి కేక్ తినిపిస్తున్నాడు. ఆ దుండగుడు ఒకసారి చూడండి. వాడి అక్కతో కలిసి వచ్చి కేక్ తినిపించి 2 రోజుల తర్వాత మర్డర్ చేసి వెళ్ళాడు ఆ అమ్మాయిని. ఎంత దుర్మార్గం ఒకసారి చూడండి. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దొంగతనం చేస్తుండగా చూడడంతో సహస్రని కసిదీరా పొడిచి చంపాడు. సరిగ్గా 2 రోజుల క్రితం సహస్ర బర్త్డేకి వచ్చి కేక్ తినిపిస్తున్న దృశ్యాలు అవి. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సహస్రని చంపడానికి ఈ ఆధారాలు ఎలా దొరికాయని మీకు ఇన్ని రోజుల పాటు మీరు అనుమానం పడ్డారు కదా. ఎస్, ఇదే అనుమానం బలపడింది. సరిగ్గా 2 రోజుల ముందు సహస్రని చంపడానికి 2 రోజుల ముందు సహస్ర ఇంట్లో బర్త్డే జరిగింది. సహస్ర బర్త్డేకి తన అక్కతో మరీ కలిసి వచ్చాడు. అక్కతో కలిసి వచ్చి అప్పుడే ఆ ఇంట్లో దేవుని పటం ముందు పెద్ద ఉండి కనబడింది, గల్లా పెట్టె కనబడింది. సరిగ్గా దానిపై వీడి కన్ను పడింది. ఈ దుర్మార్గుడి కన్ను పడింది. బహుశా ఆ ఇంట్లో ఆ రోజు ఎవరు లేరనుకున్నాడేమో. ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ కన్ను పడ్డ ఏదైతే హుండీ ఉందో దాన్ని పగలగొట్టి చోరీ చేశాడు. కానీ ఇంట్లో సహస్ర ఉంది. ఎస్, ఇంట్లో సహస్ర ఉంది. సహస్ర చూసింది. సరిగ్గా సహస్ర చూసింది. ఎక్కడ సహస్ర తన వ్యవహారం బయటపెడుతుందని ఆ దుర్మార్గుడిక సహస్రను అతి కిరాతకంగా హత్య చేశాడు. చూడండి, సహస్రకు స్వయంగా కేక్ తినిపిస్తున్నాడు. పక్కన అటువైపు వాళ్ళ అక్క ఉంది. ఈ నిందితుడి అక్క అటువైపు ఉంది. ఇగో నిందితుడు, మధ్యలో సహస్ర. చూడండి, సరిగ్గా 2 రోజుల ముందు సహస్రకు స్వయంగా కేకు తినిపిస్తున్నాడు. చూడండి, ఇలా కేకు తినిపించిన దుర్మార్గుడే ఆమెని పొడిచి చంపుతాడని బహుశా ఊహించుంటాడా? నిజంగా ఈ దుర్మార్గుడు ఆమెని పొడిచి చంపుతుంటే ఒక్కొక్క కత్తిపోటుకు ఆ పాప ఎంత విలవిల్లాడిందో కదా. ఒక్కొక్క కత్తిపోటుతో ఎంత అల్లాడిపోయిందో కదా సహస్ర. నిజంగా ఎంత దారుణం. చూడండి, కేకు పెట్టిన ఈ నిందితుడే సెలబ్రేషన్కి వచ్చిన ఆ పక్కింటి పోరడే హత్య చేస్తాడని ఎవడని అనుకుంటారా? చూడండి ఆ దుర్మార్గుని ఎంత అమాయకంగా అక్కతో కలిసి వచ్చి బర్త్డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వచ్చి ఇంట్లో కన్నం వేయడం అంటే ఇదే. బహుశా కన్నం వేసి ఊరికే వెళ్ళలేదు, వెళ్తూ ఒక హత్య చేసి వెళ్ళాడు. వెళ్తూ ఒక పాపని కిరాతకంగా హతమార్చి వెళ్ళాడు. సరిగ్గా ఈ బర్త్డేకి వచ్చినప్పుడే ఇంటిని మొత్తం పరిశీలించాడు. అమాయకంగా చూస్తూ కేకులు తినుకుంటూ స్నాక్స్ తినుకుంటూ ఇల్లంతా గమనించాడు. ఇంట్లో ఎక్కడెక్కడే ఉన్నాయి చూశాడు. దేవుడి ఫోటో ముందు పెద్ద హుండీ కనిపించింది. సరిగ్గా అక్కడే వాడి కళ్ళు మెరిచాయి. ఈ హుండీని ఎలాగైనా బద్దలు కొట్టాలి. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి ఏదో ఒక రోజు హుండీని బద్దలు కొట్టాలి, హుండీని తీసుకొని పోవాలనుకున్నాడు. కానీ వాడు సరిగ్గా దొంగతనం కోసం వచ్చాడు. ఆ ఉండి ఉండడాన్ని ఆ రోజు గమనించిన వాడే అప్పటికే స్కెచ్ వేశాడు. మొత్తం పేపర్ మీద రాసుకున్నాడు. అవసరమైతే ఇంట్లో గ్యాస్ సిలిండర్ను కూడా పేల్చి వెళ్తూ డోర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, మిషన్ డన్ అని రాసుకున్నాడు. సరిగ్గా అప్పుడే దొంగతనానికి వానికి బీజాలు పడ్డాయి. సహస్ర ఇంట్లో ఉందని మాత్రం ఊహించలేదు. సరిగ్గా దొంగతనం చేస్తున్నగా చూడడంతో సహస్రని పొడిచి చంపాడు. దారుణంగా దొరికిపోతానన్న భయంతో సహస్రను చంపేశాడు వాడు. సరిగ్గా స్కెచ్ ప్రకారం అంతా పేపర్ మీద పెట్టాడు. అంతా పేపర్ మీద పెట్టుకొని వచ్చాడు. సరిగ్గా స్కెచ్ చేశాడు. 2 రోజుల ముందు చూడండి, 2 రోజుల ముందే బర్త్డేకి వచ్చాడు. బర్త్డే కేక్ తినిపిస్తున్నాడు. చూడండి, ఈ బర్త్డే కేక్ తినిపించి ఆ విధవే తనను చంపుతాడని ఆ పాప ఊహించుంటుందా? పాపం అంత దారుణంగా ఆ బర్త్డే కేక్ పెట్టి వాడు ఆ కేక్ తిని స్నాక్స్ తినుకుంటూ ఇల్లంతా తిరుక్కుంటూ మొత్తం స్కెచ్ చేశాడు. ఎక్కడెక్కడ ఏముంది, ఇంట్లో ఏముందో. సరిగ్గా వాని కంట్లో ఆ హుండీ పడింది. ఈ హుండీని ఎలాగైనా కొల్లగొట్టాలనుకున్నాడు బహుశా. ఖచ్చితంగా స్కెచ్ చేశాడు, పేపర్ మీద పెట్టాడు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ ఉందిగా, గ్యాస్ ఇప్పి డబ్బులు చేతిలో పెట్టుకొని జేబులో కుక్కొని ఆ హుండీని పట్టుకొని గ్యాస్ పేల్చేసి డోర్ వేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. సరిగ్గా అదంతా రాసుకున్నాడు. ఇదంతా నేను కట్టుక తల్లట్లేదు, రాసుకున్నాడు. క్లియర్గా బ్లూ ప్రింట్ తీసుకున్నాడు. రాసుకొని సరిగ్గా ఇదిగో ఆ టైంలోనే సహస్ర కంట్లో పడ్డాడు. కానీ దొరికిపోతాననే భయంతో సహస్రని తొలుత గొంతుకోసి చెప్పాడు. తర్వాత చనిపోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి పడిపోయిన అమ్మాయి మీద ఎక్కి కసితీరా పొడిచి గొంతుపై, ఛాతిలో, పొట్టపై, పక్కన ఎక్కడ పడితే అక్కడ 21 కత్తిపోట్లు. ఈ విధవే, ఈ కేక్ తినిపిస్తున్న విధవే. అదిగో పక్కన చూడండి, వాళ్ళ అక్క. ఇద్దరు కలిసి వచ్చారు ఆ రోజు. సరిగ్గా 2 రోజుల ముందు జరిగింది ఇది. వచ్చి ఆ రోజు స్కెచ్ చేసి సరిగ్గా సహస్ర చూడగానే ఇంకో విషయం దారుణం ఏంటంటే పొట్టలోంచి పేగులు బయటకు వచ్చి అలా పదే పొడిచాడు. అయ్యో, అసలు ఎంత దారుణం చెప్తుంటేనే బాధేస్తుంది. అంత దారుణంగా పొట్టలోంచి పేగులు బయటకు వచ్చేలా పదే పొడిచాడు. తండ్రి కూడా అదే అన్నాడు, నా బిడ్డను చంపినప్పుడు పేగులు బయటకు వచ్చాయండి, నా బిడ్డ ఏం తప్పు చేసిందంటూ ఏడ్చాడు అతను. అంత దుర్మార్గంగా చూడండి. వాడికి ఇప్పుడు చెప్పండి ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ఓటీటీలు, వెబ్ సిరీస్లు, నేరాలకు ఉసిగొల్పుతున్నాయి చెప్పండి. ఇంత చేసి
పేగులు బయటకు వచ్చేలా చంపి వచ్చిన ఆ విధవని తల్లిదండ్రులు కనీసం పట్టించరా? నేరస్తునికి సహకరించడం ద్వారా వాళ్ళు నేరస్తులు కాలేదా? చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. ఈ నేరస్తునికి తప్పుని కప్పిపుచ్చడం ద్వారా తల్లిదండ్రులు నేరస్తులుగా మారలేదా? సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి మనుషుల్ని ఏం చేస్తే బాగుంటుంది? పొట్టలోంచి పేగులు బయటకు వచ్చేలా దొంగతనం ఏడ బయటపడుతుందని మరొక తప్పు చేశాడు. సరిగ్గా అప్పుడే బయటపడ్డాడు. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకోటి చూడండి, మిషన్ డన్ తర్వాత డోర్ వేసి వెళ్ళిపోవాలంట వాడి స్కెచ్ ప్రకారం. అలాగే చేశాడు, చంపి బయట నుంచి డోర్ వేసి వెళ్ళిపోయాడు. అప్పటి సరిగ్గా 12:30కు వాళ్ళ తండ్రి లక్ష్మణ్ వచ్చాడు. డోర్ తీసి చూస్తే రక్తపు మడుగులో సహస్ర పడి ఉంది. ఎంతో దారుణంగా. ఆ ఫోటో చూడండి. వాడే నిందితుడు. 2 రోజుల క్రితం ఆ సహస్రని అంటే 18వ తారీఖున చంపాడు. అంతకు ముందు బహుశా 16వ తారీఖు అనుకుంటా, 2 రోజుల క్రితమే వాడొచ్చి ఆ కేకు తినిపించి ఇంట్లో తిన్నింటి వాసాలు లెక్క పెడతారు కదా, అదిగో సరిగ్గా సరిపోతుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, అంటే తిన్నింటి వాసాలు అంటే వీనేం వాళ్ళు పెంచి పోషించలేదు. కానీ ఆ ఎంత బేకారుగాడంటే నిజంగా ఇలాంటి పదాలు వాడడానికి ఆ ఇంట్లోకి వచ్చి పాపం ఆ బర్త్డేకి ఎందుకు పిలిచారు ఈ దుర్మార్గుని? ఆ బర్త్డేకి కుటుంబాన్ని ఎందుకు పిలిచారు? ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారని బహుశా ఆ తల్లిదండ్రులు ఊహించుంటారు. లబో దిబోమని కొట్టుకుంటున్నారు, మొత్తుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తారు? చంపేశాడు, వెళ్ళిపోయాడు వాడు. సింపుల్గా దిగో ఆ పక్క బంగ్లాలోకి దిక్కాడు. తను ఎవరు గుర్తుపట్టలేరు. ఇంకా ఏం కాదని చెప్పి బహుశా ఊహించుకున్నాడు ఏంటో, కానీ చాలా దారుణంగా పొడిచి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి విధవులకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? నిజంగా ఒక్కొక్క కత్తిపోటుతో ఆ అమ్మాయి ఎంత దారుణంగా అరిచుంటుందో కదా. ఒక్కొక్క కత్తిపోటు పొడుస్తుంటే డాడీ 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 అంటూ అరిచిందట. అయ్యో సహస్ర, ఇంతకు మించి నేను ఏం చేయలేం. ఈ టైంలో అయ్యో సహస్రాన్ని ఇన్ని రోజుల తర్వాత ఇంకా నీ మీద సానుభూతి చూపడం తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఈ సమాజానికి. నిజంగా అయ్యో సహస్ర అనాల్సింది తప్ప ఇంతకు మించి సమాజం నీపై జాలి చూపించడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇక కానీ ఇంతటితో ఆగదు. ఇలాంటి నిందితులకు ఎలాంటి శిక్ష వేయాలో కూడా ఈ సమాజం చెప్తుంది. ఇలాంటి నిందితులకు ఎలాంటి శిక్ష పడాలో కూడా ఈ సమాజం డైరెక్షన్ చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతోంది. ఒకసారి చూడండి ఆ తల్లిదండ్రుల వేదన చూడండి. అంత దారుణంగా ఒక్కొక్క పోటండి 21 కత్తిపోట్లు పొడుస్తుంటే ఎంత విలవిల్లాడిందో కదా పాపం సహస్ర. ఎంత అర్థనాదాలు పెట్టిందో కదా. అయ్యో డాడీ డాడీ అంటూ అరిచిందట. చూడండి ఎంత దారుణమో చూడండి. ఎంత దారుణంగా వాడి ఇంట్లోకి వచ్చి బర్త్డే పార్టిసిపేట్ చేసి ఇంట్లో ఏమేమి ఉన్నాయో స్కెచ్ వేసి ఎలా చంపాలో నిర్ణయించుకొని ఎలా వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎలా వచ్చాడు 2 రోజుల తర్వాత, ఎలా మర్డర్ చేశాడు, అవసరమైతే ఏం చేయాలో కూడా డిసైడ్ అయ్యాడు. చూడండి ఒకసారి చూడండి ఎంత దారుణంగా. ఆ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఒకసారి కామెంట్ చేయండి. ఆ ఫోటో చూస్తే వీడేనా? అదిగో అక్కతో కలిసి తమ్ముడు వచ్చి ఒక్కసారి ఆ పొడిచి చంపాడు. 2 రోజుల తర్వాత వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. అంత కిరాతకంగా చంపాడు. ఒక్కసారి ఈ బర్త్డే రోజు ఎవరెవరు వచ్చారో, ఏం జరిగింది? ఆ సహస్ర మేనమామ మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. సంచలనం రేపినటువంటి 11 సంవత్సరాల బాలిక సహస్ర మృత్యు ఏదైతే మర్డర్ మిస్టరీ అయితే ఎట్టకేలకు ఒక ముగింపుకు వచ్చిందని చెప్పాలి. ఆ నిందితుడిని, హత్య చేసినటువంటి నిందితుడిని, మైనర్ బాలుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు సహస్ర మేనమామ మల్లేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మల్లేష్ గారు, ఆ బాలుడితోని అంటే ఆ నిందితుడితోని సహస్ర అన్నయ్య అన్నయ్య అంటుకుంటూ తిరిగేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలా ఉండేది అసలు సహస్ర? పాప ఎప్పుడు కూడా వాడిని ఎప్పుడైనా కూడా అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తుంది. అలా అక్క దగ్గరికి కూడా పోయేది. ఆ పాప బాబుకి చెల్లి ఉంది, వాళ్ళ అక్క దగ్గర కూడా ఆడుకుంటుండే. ఇద్దరు మంచిగానే ఉంటుండే. ఆడు వస్తలేదన్న మాట వస్తుంది. చెప్పండి మళ్ళీ సార్. పాప సహస్రిని వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుండే మంచి అన్నయ్య అంటుండే, అక్క అంటుండే. బర్త్డేకి కూడా వచ్చిండ్రు. అంటే సహస్ర బర్త్డేకి ఆ బాలుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారా? అక్క వాళ్ళ అన్నను చెల్లి ఇద్దరు, వాళ్ళ ముగ్గురు ఉంటారు. మొత్తం ముగ్గురు కూడా వచ్చి పాపకి బర్త్డే రోజు కేక్ కూడా పెట్టారు. ఆ ఫోటో ఉందా? ఫోటో ఉంది ఫోటో ఉంది. చూపించండి ఒకసారి కెమెరాకి.
చూడొచ్చు మనము ఆ సహస్రని బర్త్డేకి కూడా ఆ బాలుడు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ బాలుడు తన పుట్టినరోజు వేడుకల్లో కూడా మనం చూడొచ్చు సహస్ర ఫోటో పక్కన ఆ కేక్ పెడుతూ కూడా అక్కడ ఆ బాలుడితో పాటు అంటే నిందితుడితో పాటు తన సోదరి కూడా ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. సహస్ర బర్త్డేకి కూడా వీళ్ళిద్దరూ వచ్చి ఆ కేక్ని పెట్టేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క చెల్లి చెల్లి అంటూ కూడా పిలిచేవాడంటూ కూడా తెలుస్తుంది. అన్న అంటే అసలు అనుమానం వచ్చింది ఆ బాలుడి పైన మీకు? అంత చిన్న పోరాడు చేస్తాడని ఎవరు కూడా అనుకోలేరన్న. అంత చిన్న పోరాడు చేస్తాడని ఎప్పుడూ అనుకోము, ఎవరు కూడా అనుకోము. 10th క్లాస్ పోరాడు ఒక పిల్లని ఇంత ఘోరంగా చంపుతారని ఎవరు కూడా ఊహించలేము కూడా. అసలు డౌట్ కూడా రాదు. అది ఆల్రెడీ బాబు ఎలా చేయాలి అదంతా ఆల్రెడీ పేపర్ నోట్స్లో అన్నీ రాసుకున్నాడు. ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా దాని గ్యాస్ గురించి రాసుకున్నాడు. గ్యాస్ పేల్చేద్దాం, ఒకవేళ మర్డర్ చేసినా కూడా గ్యాస్ పేల్చేస్తే గ్యాస్ వల్ల ప్రమాదం వల్ల పాప చనిపోయిందని అనుకుంటారని చెప్పేసి అన్ని పేపర్ మీద రాసుకున్నాడు. అన్నీ డీటెయిల్గా జరిగింది. పోలీసులు అటు ఇటు పడి బాబునైతే పట్టుకున్నారు. పాపకు వానికి ఇంకా శిక్ష పడితేనే పాపకు కొంచెం ఆత్మశాంతి కలుగుతా. శిక్ష అనేది కూడా ఎట్లా అంటే అన్ని ఒట్టిగా 10 ఏళ్ళు జైలు శిక్ష వేసి వదిలేసినట్టు అయితే కాదు. ఖచ్చితంగా వానికి ఏదో ఒకటి గట్టిగానే పడాలి. వాడు ఉరి శిక్ష మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడే చేసిండు. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే పాపను అంత ఘోరంగా మర్డర్ చేసిండు అంటే జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంకెన్ని చేస్తాడని, ఇంకెన్ని ఘోరాలు చేస్తాడు. అవన్నీ కావద్దు అంటే ఇలాగే మిస్టరీలు ఇప్పుడు అంటే దొరికిండు. నెక్స్ట్ టైం వచ్చినాక ఏం చేయాలి, ఇంకా కేర్ఫుల్గా ఇంకా ఇంకా కేర్ఫుల్గా చేస్తుండొచ్చు. ఇంకెన్ని పానాలు పోతాయి వాడు వచ్చినాక. అందుకని ఖచ్చితంగా వానికి ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష వేసేదాకా ఖచ్చితంగా పోరాడతాం మేము. ఖచ్చితంగా ఉరిశిక్ష వేసేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు కానీ ఇంకా పెద్ద లెవెల్ కానీ పోనీకి కూడా రెడీ ఉన్నాం. ఖచ్చితంగా శిక్ష అనేది వాడాలి. ఇప్పుడు ఆ బాలుడు మీ అక్క వాళ్ళతో మీ బావ వాళ్ళతో సన్నిహితంగా కూడా ఉండేవాడంటూ కూడా తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళని క్లోజ్గా గమనించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? క్లోజ్గా అంటే పక్క బిల్డింగే కదా, పక్క బిల్డింగే. కింది నుంచి పైనుంచి ఎవరు ఏం చేసినా కూడా మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరు వస్తుర్రు, ఎప్పుడు ఎవరు వెళ్తుర్రు అన్నీ వాళ్ళకి తెలుసు కదా. పక్కకే పిల్లలకి కూడా అడుగుతుండొచ్చు, చెప్పనీకి రాదు కదా. పిల్లలు కూడా మీ డాడీ ఎప్పుడు పోతాడు, మీ మమ్మీ ఎప్పుడు పోతుంది అన్నీ క్లారిటీగా తెలుసుకున్నాం. ఎందుకంటే పైనుంచి చూస్తే వీళ్ళ పెంట్ హౌస్ క్లారిటీగా కనిపిస్తుంది. ఎప్పుడు వస్తుర్రు, ఎప్పుడు వెళ్తుర్రు అన్నీ తెలుసు వానికి. అన్నీ తెలుసుకొని ప్లాన్ ప్రకారంగానే పిల్లని హత్య చేసిండు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవారు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండేది? అంటే గతంలో ఈ నిందితుడు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా పాల్పడినట్టుగా ఏమైనా ఐడియా ఉందా? మాకంత ఐడియా లేదు. వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు మాకు, పేరెంట్స్ కానీ. సో అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నిందితుడు, ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో సహస్రినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తన ఇంటిని కూడా పూర్తిగా 24/7 మానిటర్ చేసేవాడంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చేస్తేనే ఈ ఉదంతానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది, లేకపోతే అసలు ఎక్కడ ఏం జరిగేది అనేది కూడా తెలిసేది కాదు. సో ఖచ్చితంగా తన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తన మేనమామ తన బంధువులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ.